ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వారి తమ పార్టీ కార్పొరేటర్ని కౌన్సిలర్ని కాపాడుకునేందుకు ప్రస్తుతం ఆ పార్టీ నేతలు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన క్యాంపులు కూడా నిర్వహిస్తున్నారు. క్యాంపులకు తరలిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి మహబూబ్ నగర్ లో ప్రస్తుతం పరిస్థితి దానికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి శంకర్ అందుబాటులో ఉన్నారు. రైట్ శంకర్, ఎవరెవరిని క్యాంపుకి తరలించారు, ఏ పార్టీ వారు తరలించినట్లు సమాచారం? జిల్లా వ్యాప్తంగా 18 మున్సిపాలిటీలకు సంబంధించి 13 మున్సిపాలిటీలు కాంగ్రెస్ తన హస్తగతం చేసుకుంది. మొత్తంగా పూర్తి ప్రభంజనంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. అయితే దీంట్లో 5 మున్సిపాలిటీలకు సంబంధించి కొంత హంగు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేవరకద్ర నియోజకవర్గంలో 12 వార్డులకు 6 వార్డులు కాంగ్రెస్ కైవసం చేసుకోగా ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకరు గెలిచారు. అక్కడ బీజేపీ కూడా 2 స్థానాలు, బీఆర్ఎస్ 2 స్థానాలు గెలవడంతో కొంత హంగు ఏర్పడే అవకాశం ఉంది. దీంతో అక్కడ ఎక్సెప్ట్ ఓటు ఎమ్మెల్యేకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీ కైవసం కాబోతుంది. మరోవైపు అలంపూర్ నియోజకవర్గంలో సేమ్ సీన్ రిపీట్ అయింది. అలంపూర్ నియోజకవర్గంలో 10 వార్డులకు సంబంధించి 5 వార్డులు మాత్రమే బీఆర్ఎస్ కాంగ్రెస్ కైవసం చేసుకోగా మిగతా వారిని క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. వారిని ఇతర ఈ ఓవరాల్ ఎపిసోడ్ అంతా కూడా అంగు ఏర్పడే చోట్ల పూర్తిగా ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో ఆ రాజకీయ నాయకులు మొత్తం కూడా పూర్తిగా వారికి సంబంధించినటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థులు చక్రం తిప్పబోతున్నారు. వారిని ఇప్పటికే ప్రసన్నం చేసుకుని వాళ్ళు తమ పార్టీలో చేర్చుకోవడంతో పాటు ఆ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఆయా పార్టీలు పూర్తి స్థాయిలో ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఇక ముఖ్యంగా జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించి క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. మొత్తం 37 వార్డులకు గాను 16 వార్డుల్లో కాంగ్రెస్ విజయకేత్రం ఎగరవేసింది. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ కావాలంటే 19 వార్డుల్లో ఖచ్చితంగా విజయం రావాల్సి ఉంది. అక్కడ 3 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటే ఖచ్చితంగా మున్సిపల్ పీఠాన్ని తాను దక్కించుకోబోతుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి 16 స్థానాలే కాబట్టి అక్కడ గెలిచినటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థులు ఇక్కడ ప్రధానంగా మారారు. వీరు చక్రం తిప్పబోతున్నారు. వీరికి సంబంధించి ఇప్పటికే భారీగా నగదుతో పాటు వారికి పదవులు ఇస్తామంటూ కూడా ఆయా పార్టీలు చెప్తున్న సందర్భంలో మొత్తంగా ఇదంతా కూడా హాట్ టాపిక్ గా మారినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఏదేమైనప్పటికీ ఇది ఓవరాల్ గా గద్వాలలో క్యాంపు రాజకీయాలు నిన్న నుండే ప్రారంభమయ్యాయి. చాలా మందిని ఇప్పటికే కర్ణాటక ప్రాంతాలకు తీసుకువెళ్లి తమ అభ్యర్థులను ఇతర పార్టీల వారు తీసుకోకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక మొత్తంగా ఈ ఏదైతే దీంతో పాటు నారాయణపేట జిల్లాకు సంబంధించి నారాయణపేట మున్సిపాలిటీలో 24 వార్డులకు 11 భాజపా తను కైవసం చేసుకుంది. దాంతో పాటు చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీకి మరో 2 స్థానాలు అవసరం. దీంతో అమర్చింతలో సైతం కూడా చక్రం తిప్పడానికి సిపిఎం పార్టీ ప్రధానంగా మారబోతుంది. నారాయణపేటలో ఇంకా 2 స్థానాలు అవసరం కాబట్టి మిగతా గెలిచినటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థులపైన బీజేపీ పార్టీ ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి సిచ్యువేషన్. ఇక అనూహ్యంగా పూర్తిగా మొత్తం 10 స్థానాలకు 3 స్థానాలన్నీ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ దక్కించుకోగా ఒక స్థానాన్ని మాత్రం బీఆర్ఎస్ పార్టీ సిపిఎం దక్కించుకుంది. దీంతో అక్కడ కూడా కొంత అంగు ఏర్పడే అవకాశాలు కనిపించడంతో సిపిఎం పార్టీ అభ్యర్థికి వైస్ చైర్మన్ గా అవకాశం ఇస్తామని చెప్పి ఆయా ప్రధాన పార్టీలు చెప్తున్నాయి. దీంతో ఒక్కసారిగా అక్కడ కూడా సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి చక్రం తిప్పబోతున్నాడు. దీంతో మొత్తంగా ఇప్పటికే 13 మున్సిపాలిటీలో పాగా వేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మిగతా 4 మున్సిపాలిటీలకు సంబంధించి పూర్తిగా ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ వైపు వస్తున్నారు, తమ పార్టీలో చేరబోతున్నారు. కాబట్టి అక్కడ ఖచ్చితంగా మరో 3 మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ తన పీఠాన్ని కైవసం చేసుకుని మొత్తం 18లో 17 తన ఖాతాలో 17 తన ఖాతాలో వేసుకోవాలని చెప్పి ఉవ్విళ్ళూరుతున్నటువంటి సిచ్యువేషన్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనపడుతుంది. ఇక ముఖ్యంగా అలంపూర్ నియోజకవర్గానికి సంబంధించి వడ్డేపల్లిలో మాత్రం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అక్కడ వడ్డేపల్లిలో ఏఐఎఫ్బి అంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఏదైతే ఉందో అనూహ్యంగా అక్కడ 10 వార్డులకు సంబంధించి 8 వార్డులు గెలుచుకున్నారు. దీంట్లో ఒక్కసారిగా మున్సిపల్ పీఠాన్ని వారు కైవసం చేసుకున్నారు. ఇప్పటికే కవిత మద్దతుతో తాము గెలవలేదని, కవితకు సంబంధించి ఎలాంటి సంబంధం గెలుపులో ఉండబోదని చెప్పి కూడా ఇప్పటికే వడ్డేపల్లి శ్రీనివాస్ దీనికి సంబంధించి పూర్తిగా చెప్పినటువంటి సిచ్యువేషన్ కనపడుతున్న నేపథ్యంలో 16వ తారీఖు వరకు ఏం జరగబోతుంది, క్యాంపు రాజకీయాలు ఏ విధంగా ముగిస్తారు, చైర్మన్ పీఠాలను ఎవరెవరు కైవసం చేసుకున్నారా అని మాత్రం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. వినయన. రైట్ శంకర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.